అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 4వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరు ఎలా ఉన్నారండి? అందరూ లైవ్లో పాల్గొంటున్నారా? ప్రతి ఒక్కరికి లింక్ వస్తుందా? ప్రతి ఒక్కరికి కనుక ప్రతి ఒక్కరూ ఏమాత్రం కూడా సమయాన్ని వృధా చేయకుండా, సమయాన్ని వ్యర్థము చేయకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క 40 days కూడా ఈ యొక్క 4వ రోజులోని కూడా మనం వచ్చేసినామండి. చూడండి, కాలము త్వరగా ఏ విధంగా అయిపోతుందో చూస్తున్నారుగా. అందుకనే ప్రతి విషయంలో కూడా మీరు ఏ మాత్రం కూడా టైంను వేస్ట్ చేయకుండా దేవునితో గడుపుతూ ఉండండి. చూడండి, అందుకనే కొన్ని మీ జీవితాలలో కొన్ని ఆలస్యమైన పరిస్థితిలో ఉంటున్నారేమో. కొన్ని లాస్ట్ ఇయర్ 2025లో నువ్వు అనేక విధాలుగా నువ్వు ప్రయత్నించిన కానీ ఏవి కూడా నీ లైఫ్లో ఏవి కూడా సఫలం అవ్వలేవేమో, ఏవి కూడా నీ జీవితంలో నెరవేరలేకపోయినాయేమో, ఏవి కూడా నీ జీవితంలో జరగలేకపోయినాయేమో. ఎందుకు జరగలేవు అన్నా మీరు వాక్యం చెప్తున్నారు కదన్నా. 2026లో దేవుడు నేను బ్లెస్ చేయబోతున్నాడని. ఎస్, నిజంగా ఆయన ఖచ్చితంగా దేవుడు మునుపటి కంటే అధికమైన మేలును దేవుడు నీకు కలగజేయబోతున్నాడు. 2025లో కంటే 2026లో దేవుడు నీకు అధికమైన మేలును కలగజేయబోతున్నాడు. ఒకసారి ఆలోచన చేయి. దేవుని యొక్క కార్యములను నువ్వు ఆలోచన చేయి. చాలా మంది దేవుని యొక్క కార్యములను మర్చిపోతూ దేవుడు నాకేం చేసినాడు అని మీరు అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా దేవుడు ఏ ఒక్క వ్యక్తికి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఆయన ప్రతి ఒక్కరికి ఆయన న్యాయమును తీర్చే దేవుడు అయ్యున్నాడు కదా. ఆయన న్యాయమును తీర్చే దేవుడు అయ్యున్నాడు. చూడండి, అదే విధంగా మోషేను దేవుడు ఐగుప్తుకు పంపించాను, ఫరో యుద్ధకు. ఫరోకి నేను దేవుడిగా నియమిస్తాను అని చెప్పాడు. ఫరో నీ మాట వింటాడు అని చెప్పాడు. కానీ తీరా వెళ్ళి మోషే ఫరోతో మాట్లాడితే దేవుడే ఫరో యొక్క హృదయమును కఠినం చేసేసిందట. హల్లెలూయా. అందుకనే చదువుకుందాం వాక్యం. నిర్గమకాండము 11వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. హల్లెలూయా. తరువాత దేవుడే ఫరో హృదయాన్ని కఠినం చేసిండు. ఎందుకో తెలుసా? లాస్ట్ ఇయర్ ఏవేవైతే నీ జీవితంలో జరగలేవో, లాస్ట్ ఇయర్ ఏవేవైతే నువ్వు ప్రార్థించినా కానీ ఆ ప్రార్థనలకు విజయాన్ని నువ్వు పొందుకోలేవేమో, ఆ ప్రార్థనలకు నువ్వు సమాధానాన్ని పొందుకోలేవేమో. ఎందుకో తెలుసా? ఈ యొక్క 2026లో దేవుని యొక్క మహత్కార్యములు విస్తారమగునట్లు 2025లో నీ ప్రార్థనలకు సమాధానం రాలేదు. అందుకనే నువ్వు 2025లో ఏ జీవితానైతే నువ్వు అనుభవించినావో, దేవుని కార్యాలను నువ్వు చూడలేకపోయినావేమో, ఇదిగో 2026లో దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క మహత్కార్యములు విస్తారమవ్వడానికి దేవుడు చేసే ఆ కార్యాలు ఎక్కువ అవ్వడానికి దేవుడు 2025లో కొద్దిగా బ్రేక్ చేసేసిన. కానీ 2026లో దేవుని యొక్క మహత్కార్యాలు నీ లైఫ్లో విస్తారం అవ్వబోతున్నాయి. హల్లెలూయా. 2025లో నీ సమస్య నీ మాటను వినలేదేమో. ఎందుకో తెలుసా? 2025లో నీ సమస్య నీ మాటను ఎందుకు వినలేదని అంటే, ఇదిగో దానికంటే గొప్పవి జరిగించడానికే 2026లోకి నువ్వు అడుగుపెట్టినా. దేవుడు నీ జీవితంలో ఎందుకు ఈ యొక్క సిచ్యువేషన్ని, ఈ యొక్క ఇయర్ని దేవుడు నీ జీవితంలోకి ఎందుకు అనుమతించినాడు అని అంటే, నీ పట్ల దేవుడు ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యమును దేవుడు జరిగించడానికి ఇదిగో 2026లోకి దేవుడు నిన్ను ప్రవేశపెట్టినాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారో ఈ మాట? ఖచ్చితంగా దేవుడు నీ లైఫ్ని చేంజ్ చేసే ఇయరే 2026. అందుకని ఇశ్రాయేలులో 400 సంవత్సరాలు ఐగుప్తుకి బానిసలుగా కొనిపోబడ్డారు. ఆ 400 సంవత్సరాలు అయిపోయిన పిమ్మట వారు తిరిగి మరలా వాళ్ళ యొక్క యాత్రను ప్రారంభించారు. అందుకని మన డేట్ చూసినారా? మన ఫాస్టింగ్ డేట్ 4th. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రారంభించబడబోతుంది. చూడండి, మన ముగింపు డేట్ కూడా 11/12. చివరి తారీఖు 12. 12కు సాదృశ్యం. 12 మంది అపోస్తలులకి, 12 గోత్రాలకి సాదృశ్యం. కనుక ఏదో ఒక నూతన కార్యము దేవుడు నీ పట్ల ఖచ్చితంగా కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ యొక్క మినిస్ట్రీ గ్రోత్ అవ్వబోతుంది యేసు నామం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ గడిచిన సంవత్సరంలో నీ యొక్క సంఘం యొక్క పరిస్థితులు ఏ మాత్రం కూడా బాగలేవేమో. గడిచిన సంవత్సరంలో నీ కుటుంబ సమస్యలు ఏ మాత్రం కూడా బాగలేవేమో. నీ యొక్క సిచ్యువేషన్స్ ఏ మాత్రం కూడా బాగలేవేమో. కానీ ఈ సంవత్సరంలో దేవుడు నీ కుటుంబంలో, నీ యొక్క మినిస్ట్రీలో దేవుని యొక్క మహత్కార్యములు విస్తారము చెయ్యబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవి విస్తారముగా చేయబోతున్నాడు. అవి ఇంకా ఎక్కువగా చేయబోతున్నాడు. ఎక్కువగా చేయడానికి తక్కువవి దేవుడు చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? ఎక్కువ చేయడానికి దేవుడు నీ లైఫ్లో తక్కువ చేయలేడు. నువ్వు తక్కువ కోరుకున్నట్లయితే దేవుని ఉద్దేశములు వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. నువ్వు తక్కువగా కోరుకుంటున్నావు. నో, నీ జీవితంలో నేను తక్కువ చేయలేను, నా సామర్థ్యం, నా బాహుబలం ఏమి తక్కువ కాలేదు. నేను నీ లైఫ్లో మహత్ కార్యములను ఎక్కువగా చేయబోతున్నాను. నేను ఎవరో ఈ ప్రజలకు, నిన్ను తృణీకరించిన వారికి, నిన్ను అవమానించిన వారికి, అపవాది నిన్ను ఏ విధంగా అయితే దేంట్లో వాడు నిన్ను పడేసినాడో, ఇదిగో వానికి నీవేందో చూపించడానికి, నేనేందో చూపించడానికి. అందుకనే 2026లో నా మహత్కార్యాలు నీ ఎడల విస్తారం అవ్వబోతున్నాయి, ఎక్కువ అవ్వబోతున్నాయి. ఓ, నమ్ముతున్నారా? ఎక్కువ అవ్వబోతున్నాయి. అందుకనే 2025లో కొన్ని సమస్యలు నీ మాటను వినలేదు. కానీ ఈ 2026లో ఇదిగో దేవుని యొక్క మహత్కార్యములు విస్తారం అవ్వడానికి ప్రతి సమస్య నీ మాట వినే దినములు ఆసన్నమై ఉన్నాయి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలు వినే దినములు ఆసన్నమై ఉన్నాయి. హల్లెలూయా. లాస్ట్ ఇయర్లో నా పరిస్థితి ఏం బాగాలేదు. లాస్ట్ ఇయర్ అన్నీ లాస్. నా బిజినెస్ మొత్తం లాస్. నా స్టడీలో నేను ఏమాత్రం కూడా గ్రోత్ అవ్వలేను. నా ఫైనాన్షియల్గా నా కుటుంబం ఏమాత్రం కూడా గ్రోత్ అవ్వలేదు. నా ఉద్యోగంలో నేను ఏమాత్రం కూడా గ్రోత్ అవ్వలేను. నా సేవలో నేను ఏమాత్రం కూడా గ్రోత్ అవ్వలేను. నువ్వు బాధపడుతున్నావేమో. కానీ ఈ యొక్క 2026లో దేవుని యొక్క మహత్కార్యాలు నీ జీవితంలో విస్తారము చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ దేవుడెవరో ప్రజలకు దేవుడు చూపించబోతున్నాడు. నీ దేవుని యొక్క బాహుబలం ఏంటిదో అనేకులు చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బాహుబలం ఏంటిదో ఇదిగో నిన్ను పగపట్టిన వారందరూ కూడా వారు చూడబోతున్నారు దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలను బట్టి. హల్లెలూయా. అప్పుడే అనేకులు నిన్ను ఘనపరచబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. అనేకులు నిన్ను ఘనపరచబోతున్నారు. అనేకులు నిన్ను ఘనపరచడానికి ఓ రహత్నమా. అందుకనే చూడండి, దేవుడు ఇదిగో యోసేపు జీవితం ఫస్ట్ చెరసాల జీవితం. కానీ ఇదిగో యోసేపు తన యొక్క దర్శనంలోకి అడుగుపెట్టినట్టుగా ఈ యొక్క 2026లో నీ దర్శనంలోకి నువ్వు అడుగుపెట్టబోతున్నావు. ఇదిగో రాజు 2వ రథము మీద యోసేపును ఊరేగింపు చేసినట్లుగా అనేకులు నిన్ను ఘనపరచబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 2025లో
కొన్ని సమస్యలు నీ మాటలు వినలేవేమో. అందుకని ఆ యొక్క 2025లో నీవు ఏమాత్రం గ్రోత్ అవ్వలేవేమో. కానీ 2026 ఎందుకనంటే నువ్వు గ్రోత్ అవ్వడానికి, దేవుని యొక్క మహత్ కార్యములు విస్తారం అవ్వడానికి. అందుకని ఏం భయపడుకో, ఏం బాధపడుకో, నువ్వు విశ్వాసంతో ముందుకు కొనసాగు, విశ్వాసంతో ప్రార్థనలో పాల్గొన. దేవుడు ఖచ్చితంగా నీ ఎడల 2026లో దేవుని యొక్క మహత్కార్యములు దేవుడు నీ ఎడల విస్తారము చేయబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే డోంట్ వరీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ వరీ. దేవుడు నీ ముందు గొప్ప కార్యాల నుంచి ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీ ముందు గొప్ప కార్యాల నుంచి ఉన్నాడు. అందుకనే ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతమైన రీతిలో తండ్రి, ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు తండ్రి, ఈ యొక్క మరల 4వ రోజు కూడా తండ్రి ఇదిగోనైనా నీ బిడ్డలతో తండ్రి ఇదిగోనైనా ఈ వాక్యం ద్వారా నాయన మాట్లాడడానికి తండ్రి ఇదిగోనైనా మీరు ఇదిగోనైనా నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు. గడిచిన సంవత్సరంలో తండ్రి బిడ్డల జీవితంలో ఏ కార్యాలైతే ఇదిగోనైనా ఆగిపోయినాయో, గడిచిన సంవత్సరంలో ఏవేవైతే ఇదిగోనైనా బిడ్డల జీవితాలలో జరగలేవు తండ్రి ఇదిగోనైనా నువ్వు అంటున్నావు, ఎందుకు ఫరో హృదయం కఠినపరిచినాను అని అంటే ఇదిగో నా మహత్ కార్యాలను ఐగుప్తులో విస్తరింపజేయడానికి, నేనేంటిదో ఐగుప్తు ప్రజలు చూడడానికి అని ఇదిగోనైనా నువ్వు లేఖనాలు సెలవిచ్చినావు తండ్రి. ఇదిగోనైనా అనేకులు తండ్రి ఇదిగోనైనా బట్ ఏదైతే ఆశపడుతున్నారో తండ్రి 2025లో ఇదిగోనైనా జరగలేదో ఇదిగోనైనా దానికంటే గొప్పగా తండ్రి ఇదిగోనైనా తమ యొక్క శత్రువులు చూసి వీరిని చూసి తమ యొక్క శత్రువులు సిగ్గుపడే రీతిగా ఇదిగోనైనా బిడ్డల కొరకు గొప్ప కార్యములు నాయన మీరు ఉంచినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరు ఈ గొప్ప కార్యాలు నీ యొక్క మహత్ కార్యాలు విస్తారము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి వినండి. అందుకని ప్రతిరోజు ఈ యొక్క మెసేజ్ మీకు రావాలి నోటిఫికేషన్ రూపంలో అంటే పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఖచ్చితంగా ఆ ప్రతి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా త్వరగా మీకు ఈ యొక్క మెసేజ్ అప్లోడ్ చేయగానే ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. ఎంతమంది బలపడుతున్నారండి వాక్యం ద్వారా? మంచి కామెంట్ చేయండి, కింద కామెంట్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. నువ్వు బలపడుతూ ఇంకా అనేకులను ఈ వాక్యం ద్వారా బలపరచు, అనేకులకు షేర్ చేయండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు అందరు కూడా పాల్గొనండి. చివరి సభకు అందరూ కూడా సిద్ధపడండి. చివరి సభకు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఆర్థికంగా చివరి యొక్క సభకి బలపరచండి. ఆర్థికంగా మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే చివరి సభ కొరకు ఆర్థికంగా బలపరచండి. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో ఉండండి. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ లైవ్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.